మహబూబాబాద్ జిల్లాలో రైతుల కోసం గోనె సంచుల సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు కొనుగోలు చేసిన గోనె సంచులకు ఒక్కో సంచికి 15 రూపాయలు చెల్లించి ధాన్యం, మొక్కజొన్నలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే మురళీ నాయక్ తెలిపారు. మాదాపురం, పర్వతగిరి, శనిగపురం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఆయన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సెంటర్ను ఏర్పాటు చేసి రైతులు పండించిన మొక్కలను ఈసారి ప్రభుత్వం కొంటా ఉంది. కాకపోతే ఇప్పుడు బస్తా కొరతలు ఉండటంతో ఈ గన్ని బ్యాగులను రైతులనే కొనాల్సిందిగా కోరుతున్నా. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడైతే రైతులు బస్తా కొంటారో కొన్న బస్తాలతోటి వాళ్ళు ఆన్లైన్ చేసుకొని ప్రతి బస్తాకు 15 రూపాయలు 17% కంటే ఎక్కువ మాయిశ్చర్ లేకుండా చూసుకోండి. 17% కంటే తక్కువ మాయిశ్చర్ ఉన్నటువంటి వడ్లను మీరు మార్కెట్ యార్డ్కి తీసుకురాగలిగితే అదే రోజు కాటాలు పెట్టి ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలిస్తామని చెప్పేసి వారందరికీ సూచనలు కూడా ఇచ్చాము. అదేవిధంగా దొడ్డుడ్లకు కూడా 2369 రూపాయలు ప్రతి కింటాకు మన ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది. యాసంగికి రైతులు చాలామంది దొడ్డుడ్లు పండించారు. రైతులు అధైర్యపడకండి. మీకు ప్రభుత్వం ఇచ్చేటువంటి మద్దతు ధర 2369 రూపాయలతోటి ప్రతి గింజను మన ప్రభుత్వం కొంటది. అందుకే మరొక మారు మీరందరూ రైతు సోదరుల అధికారులకు మీరు బాసటగా ఉండండి. అధికారులు ఇబ్బంది పెట్టకండి. మీకు ఏది కావాలన్నా అధికారులు మీకు ఇక్కడ ఉంటారు.